వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడ్ విత్ ప్రకాష్. సో మనం ఇవాల్టి వీడియోలో అనదర్ డేటా స్ట్రక్చర్ టపుల్ అనే ఒక డేటా స్ట్రక్చర్ గురించి మనం ఇవాల్టి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో మనం లిస్ట్ అనే ఒక డేటా స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నాం. సో మనం ఇవాల్టి వీడియోలో టపుల్ అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకే, సో బిఫోర్ దట్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ అయితే చేయండి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్ టు అవర్ వీడియో. సో ఫస్ట్లీ టపుల్స్ అనేవి ఏంటి అంటే ఒక ఆర్డర్డ్, ఓకే, సో ఒక ఆర్డర్డ్ డేటా స్ట్రక్చర్ అంటే మనకి ఏంటి అంటే ఒక ఆర్డర్లో ఉంటూ ఉంటాయి డేటా అనేది. ఓకే, సో మనం ప్రీవియస్ వీడియోలో లిస్ట్ అనేది మ్యూటబుల్ అని అనుకున్నాం. ఓకే, సో మ్యూటబుల్ అంటే ఏమనుకున్నాము, మనం ఒక లిస్ట్లో ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ మాడిఫై చేయొచ్చు అని అనుకున్నాం, అవునా? సో బట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ టపుల్స్, ఓకే, సో మనం ఏంటి అంటే ఇలాంటి ఆపరేషన్స్ ఏమీ పర్ఫామ్ చేయలేము. ఓకే, సో మనం ఏంటి ఎడిషన్, రిమూవ్ ఆర్ మాడిఫికేషన్ అనేది చేయలేము. ఓకే, సో వన్స్ టపుల్ అనేది కనుక క్రియేట్ అయితే సో మనం ఇలాంటి ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయలేము. ఓకే, సో కీప్ ఇన్ దట్ మైండ్. అండ్ టపుల్స్ అలౌస్ డూప్లికేట్ ఎలిమెంట్స్ అండ్ కెన్ కంటైన్ ఏ మిక్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. అలాగే మనకి ఏంటి అంటే డూప్లికేట్ ఎలిమెంట్స్ అంటే రిపీటెడ్ ఎలిమెంట్స్ అనేవి ఉండొచ్చు, ఆర్ఎల్స్ మనం ఏంటి అంటే డిఫరెంట్ డేటా టైప్స్ కూడా ఉండొచ్చు. ఓకే, సో మనం ఏం చేద్దాము అంటే ఫస్ట్ టపుల్ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో దానికి సింటాక్స్ వచ్చేసరికి సి హియర్, మనం ప్రీవియస్ వీడియోలో లిస్ట్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్ అనుకున్నాం, బట్ ఇక్కడ రౌండ్ బ్రేసెస్ అనేవి ఉంటాయి. ఓకే, సో వీటిని పెరాంథసిస్ అని అంటారు. ఓకే, సో మనం ఏదైతే డేటాని స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటామో దాన్ని ఈ పెరాంథసిస్ మధ్యలో మనం పెట్టాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ అనే ఒక వేరియబుల్ని డిఫైన్ చేస్తున్నాం. దానిలో మనకి ఈ ఓపెన్ పెరాంథసిస్ అండ్ క్లోజ్డ్ పెరాంథసిస్ ఇచ్చి దీని లోపల మనం స్ట్రింగ్స్ అనే స్ట్రింగ్స్ అనే డేటా టైప్స్ని మనం యూస్ చేస్తున్నాం. ఓకే, సో యాపిల్, బనానా, చెర్రీ అని చెప్పేసి ఒక టపుల్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, సో వీ విల్ సీ హౌ ఇట్ వర్క్స్ ఇన్ ద విజువల్ స్టూడియో కోడ్. ఓకే, సో మనం ఫస్ట్ క్రియేట్ చేయాల్సింది ఏంటి, ఒక వేరియబుల్. లైక్ నేనేం చేస్తానంటే ఫ్రూట్స్ అని చెప్పేసి తీసుకొని, ఓకే, సో టపుల్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఇలాగ, అవునా? సో యాపిల్, బనానా, చెర్రీ. ఓకే, సో అండ్ వీ విల్ ప్రింట్ దిస్ ఫ్రూట్స్. ఓకే, సో లెట్ మీ రన్ దిస్. సీ హియర్ మనకి ఒక టపుల్ అయితే ప్రింట్ అవ్వటం జరిగింది. ఓకేనా? సో ఈ విధంగా మనం ఫస్ట్ టపుల్ని అయితే క్రియేట్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ టపుల్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. మనం నిన్న చూసినట్లు లిస్ట్లో మెథడ్స్ ఎలా అయితే ఉన్నాయో టపుల్లో కూడా మనకి మెథడ్స్ అంతే ఉంటాయి. ఓకే, సో దానిలో ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే కౌంట్. ఓకే, సో మనం కౌంట్ అంటే ఒక పర్టికులర్ ఎలిమెంట్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది అని ఫైండ్ అవుట్ చేయటం కోసం మనకి కౌంట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఓకే, సో లెట్ మీ రన్ దిస్ కోడ్. ఓకే, సో మనం ఇక్కడ ఇంకొక బనానా యాడ్ చేద్దాం. ఓకే, అండ్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఫ్రూట్స్ డాట్ కౌంట్ ఆఫ్ బనానా. ఓకే, సో బనానా కౌంట్ ఎంత, 2. సో మనకి అవుట్పుట్ ఎంత రావాలి, 2. ఓకే, సో వీ గాట్ ద అవుట్పుట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇండెక్స్. ఓకే, సో మనం నిన్న చూసాం కదా, సో ఒక పర్టికులర్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ అంటే పొజిషన్ కనుక్కోవడానికి ఏ మెథడ్ యూస్ చేస్తాము అంటే ఇండెక్స్ అనే మెథడ్ వాడతాం. ఓకే, సో సేమ్ హియర్ ఇన్ ద టపుల్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రూట్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ బనానా అందాం. ఓకే, సో బనానా యొక్క పొజిషన్ ఎంత, మనకి ఫస్ట్ అక్కర్ అయిన ఎలిమెంట్ది మాత్రమే మనకి ఇండెక్స్ అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ ఫస్ట్ బనానా ఇప్పుడు వస్తుంది, 1 అనే పొజిషన్లో వస్తుంది. సో వీ విల్ గెట్ ద అవుట్పుట్ యాజ్ 1. ఓకే, సో 1. అండ్ నెక్స్ట్ మనకి ఇవే టపుల్లో మెథడ్స్. ఓకే, ఈ 2నే ఉంటాయి. ఓకే, సో కౌంట్ అనేది, ఇండెక్స్ అనేది. ఓకే, సో కొన్ని అదర్ ఆపరేషన్స్ అనేవి మనం పర్ఫామ్ చేయొచ్చు. ఓకే,
సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టపుల్ ఉంది అంటే దానిలో నుంచి మనం పర్టికులర్ ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలి అంటే సో వీ విల్ యూజ్ ద యాక్సెసింగ్ ఆర్ ఇండెక్సింగ్ మెథడ్. ఓకే, సో ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ మనం యూజ్ చేస్తాం. ఓకే, సో లెట్ మీ కమెంట్ ఇట్. ఓకే, సో ప్రింట్ ఫ్రూట్స్ డాట్ ఓకే అండ్ సారీ మనం యాక్సెసింగ్ కదా, సో ఫ్రూట్స్ డాట్ మనం 1 అని అందాం. ఓకే, సి హియర్ మనకి బనానా అని వచ్చింది. ఓకే, సో ఇలాగా యాక్సెస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్లైసింగ్. సో యూ కెన్ ఆల్సో పర్ఫార్మ్ స్లైసింగ్ ఆన్ ఇట్. ఓకే, లెట్ మీ కమెంట్ ఇట్. ఓకే, సో ప్రింట్ ఆఫ్ ఫ్రూట్స్ ఆఫ్ 1 to 3 అంటే బనానా నుంచి 1 2 3 అంటే 3 అనేది ఇంక్లూడ్ అవ్వదు. సో విల్ గెట్ ద బనానా అండ్ చెర్రీ యాజ్ ద అవుట్పుట్. సి హియర్ మనకి బనానా చెర్రీ అనేది అవుట్పుట్గా వచ్చింది. అండ్ కంకాటినేట్ ఇన్ ద సెన్స్ మనం ఏంటి అంటే 2 టపుల్స్ని యాడ్ చేయొచ్చు. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఫ్రూట్స్ 1 అని చెప్పి అందాము దీన్ని. నెక్స్ట్ ఫ్రూట్స్ 2 అని చెప్పేసి దీన్ని కూడా ఇలాగే అందాము. సో ఇప్పుడు ఈ 2 టపుల్స్ని యాడ్ చేద్దాం. సో ఫ్రూట్స్ 1 అండ్ ఫ్రూట్స్ 2. సో ప్రింట్ ఆఫ్ ఫ్రూట్స్ 1 ప్లస్ ఫ్రూట్స్ 2. ఓకే, సి హియర్ మనకి మొత్తం ఈ 7 ఎలిమెంట్స్ అనేవి వచ్చాయి యాడ్ అయ్యి. ఓకే, నెక్స్ట్ రిపిటేషన్. ఓకే, సో మనం ఏంటి అంటే ఒక టపుల్ని రిపీట్ కూడా చేయొచ్చు. అంటే ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ టపుల్ ఉంటే దానికి ఇంటూ ఓకే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాము అది ప్రింట్ చేస్తే మనకి అది మల్టిప్లై అవుతుంది. ఓకే, సో ప్రింట్ ఆఫ్ నేను జస్ట్ ఫ్రూట్స్ 2 అనేదాన్ని నేను ఇంటూ 3 టైమ్స్ ప్రింట్ చేస్తా. అంటే యాపిల్ బనానా చెర్రీ అని చెప్పేసి నాకు అలాగా ఒక 3 టైమ్స్ రావాలి. సి యాపిల్ బనానా చెర్రీ యాపిల్ బనానా చెర్రీ యాపిల్ బనానా చెర్రీ 3 టైమ్స్ వచ్చాయి. ఓకే, అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ మెంబర్షిప్. ఓకే, సో మనం మెంబర్షిప్ కూడా చెక్ చేయొచ్చు. మెంబర్షిప్ ఆపరేటర్స్ అనేవి మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం. ఇన్ నాట్ ఇన్. ఓకే, సో ఒకవేళ ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ అనేది మనకు ఉన్న టపుల్లో ఉంటే మనకి అది ట్రూ అవుతుంది, లేదు అంటే ఫాల్స్ అవుతుంది. సో ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ బనానా ఇన్ ఫ్రూట్స్ 1. ఓకే, ఫ్రూట్స్ 1లో బనానా అనేది ఉందా, ఉంది. సో మనకేంటి అవుట్పుట్ ట్రూ వస్తుంది. ఓకే, ఆర్ ఎల్స్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఇంకొకటి సో ప్రింట్ ఆఫ్ డే ఇన్ ఫ్రూట్స్ 1 అందాం. సో మనకి ఫాల్స్, ఎందుకంటే డే అనేది మనకి దీనిలో లేదు. ఓకే, సో అలాగే మనం ఏం చేయొచ్చు ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ నాట్ ఇన్ అనేది డే నాట్ ఇన్ ఫ్రూట్స్ 1 అంటే డే అనేది ఈ ఫ్రూట్స్ 1లో లేదు అని చెప్పేసి చెప్తుంది. సో విల్ గెట్ ద అవుట్పుట్ యాజ్ ట్రూ. ఓకే, సో యా దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో ఈ విధంగా మనం ఇక్కడ కూడా యాక్సెస్ చేయొచ్చు. లైక్ ఎలిమెంట్ పొజిషన్ అనేది 0 అనేస్తే యాపిల్ అని వస్తుంది, -1 అంటే నెగిటివ్ ఇండెక్సింగ్ యూస్ చేసుకొని చేస్తాం కదా, సో బనానా అనేది అవుట్పుట్గా వస్తుంది. అలాగే స్లైసింగ్ పర్ఫామ్ చేసాము. ఓకే, అండ్ కంకాటినేషన్ కూడా చేసాము. ఓకే, అండ్ 2 స్ట్రింగ్స్ని యాడ్ చేసాము, లైక్ 2 టపుల్స్ని. అండ్ రిపిటేషన్ చూసాము, అలాగే మెంబర్షిప్ ఆపరేటర్స్ చూసాము, అండ్ కౌంట్ అనే ఒక మెథడ్ గురించి అండ్ ఇండెక్స్ అనే ఒక మెథడ్ గురించి తెలుసుకున్నాం. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ వీడియో మనం ఏంటి అంటే సెట్స్ అనేది డిక్షనరీస్ అనేవి 2 డేటా స్ట్రక్చర్స్ గురించి మనం ఒకటే వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఓకే, సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.